హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మనం కొత్త బెనిఫిషియరీ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. సో ముందుగా బెనిఫిషియరీ అకౌంట్ అంటే ఏంటంటే మీరు ఎవరికైనా సరే మీ ఇండివిజువల్ అకౌంట్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళ అకౌంట్స్కి మీరు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పంపించాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ అకౌంట్ని మన ఇంటర్నెట్ బ్యాంకింగ్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ని యాడింగ్ ఎలా చేయాలి, మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. సో వీడియో చూసే ముందు ఫస్ట్ మా ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ కనుక మీరు వాచ్ చేస్తూ ఉంటే మా ఈ ఛానల్లో కొత్త వీడియోస్ కోసం నోటిఫికేషన్ మీరు పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అలాగే ఆ వీడియో చూసిన తర్వాత లైక్ బటన్ ప్రెస్ చేయండి. అందరికీ మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ SBI.com ఓపెన్ చేయాలని ముందు మనం చెప్పుకున్నాం. సో దీనికి ముందు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోయి ఉంటే కనుక అవి చూడండి. సో ప్రజెంట్ మనం ఆన్లైన్ SBI.com ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి. పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కంటిన్యూ లాగిన్ బటన్ ప్రెస్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ పైన ఆప్షన్స్లో పేమెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ విదిన్ SBI, అవుట్ సైడ్ SBI అంటే విదిన్ SBI అకౌంట్స్ అంటే ఓన్ అకౌంట్ కానీ లేకపోతే అకౌంట్స్ ఆఫ్ అదర్స్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ అలాగే అవుట్ సైడ్ SBI అంటే ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీ, క్రెడిట్ కార్డ్, వీసా బెనిఫిషియరీ ఇలాగా చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను నా యొక్క SBH అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్ని నేను ఆన్లైన్ నా పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఇక్కడ చూడండి సెలెక్ట్ ది ట్రాన్సాక్షన్ టైప్ అండ్ క్లిక్ ప్రొసీడ్ అనే ఆప్షన్స్ ఉంది. ట్రాన్సాక్షన్ టైప్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనుకుంటున్నాము అని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాము, సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడ IMPS అండ్ తర్వాత స్టేట్ బ్యాంక్ గ్రూప్ అది లేకపోతే RGS ద్వారా లేకపోతే నెఫ్ట్ ద్వారా పంపించాలనుకుంటున్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేనైతే ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ గ్రూప్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇది ప్రజెంట్ ఇక్కడే మనం ఓపెన్ చేసిన అకౌంట్ అండ్ నేను ఏ అకౌంట్కి అయితే పంపించాలనుకుంటున్నాను దట్ ఈజ్ అకౌంట్ నెంబర్. సో నేను ఆల్రెడీ అకౌంట్ యాడ్ చేసేసాను. సో ఒకవేళ మీరు కొత్త అకౌంట్ని యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ క్లిక్ హియర్ టు యాడ్ న్యూ స్టేట్ బ్యాంక్ గ్రూప్ బెనిఫిషియరీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మేనేజ్ బెనిఫిషియరీ కేటగిరీలో ప్రొఫైల్ పాస్వర్డ్ ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అక్కడ ఒక ప్రొఫైల్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఉంటారు కదా, దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు చూస్తున్న పైన చూస్తే కనుక మేనేజ్ స్టేట్ బ్యాంక్ గ్రూప్ బెనిఫిషియరీ అని చూపిస్తుంది. ఇక్కడ యాడ్ ఆన్ ఆప్షన్ ద్వారా మనం కొత్త అకౌంట్ని మన పర్సనల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో యాడ్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ బెనిఫిషియరీ డీటెయిల్స్. బెనిఫిషియరీ అంటే మీరు ఏ అకౌంట్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ హోల్డర్ యొక్క పూర్తి పేరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి ఇక్కడ ఆ అకౌంట్ హోల్డర్ బ్యాంక్లో ఏ పేరు అయితే ఉందో ఆ పేరుని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. వేరేలా టైప్ చేస్తే సింక్ అవ్వదు. తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ మనం మరోసారి ఆ సేమ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇలా కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ రెండోసారి మనం టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అడ్రస్ 1, 2, 3 అని చెప్పేసి ఉంది కదా, సో మీరు ఇక్కడ ఆ అకౌంట్ హోల్డర్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయాలి. చూడండి నేను ఆల్రెడీ అడ్రస్ టైప్ చేసేసాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లిమిట్. ఒకవేళ మీరు వేరే అంటే ఈ అకౌంట్లోకి మీరు పంపించాలనుకుంటున్నారు కదా, ఒకవేళ ఎప్పుడైనా భవిష్యత్తులో మీరు ట్రాన్స్ఫర్ పంపించేటప్పుడు దాని లిమిట్ ఎంతవరకు పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అకౌంట్లో కేవలం మనం 20,000 వరకు మాత్రమే మనం ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే కనుక సో లిమిట్ 20,000 అని ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. మ్యాక్సిమం లిమిట్ 1 lakh వరకు మాత్రమే మనం సెండ్ చేయగలం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిందన సెలెక్ట్ IFSC కోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ IFSC కోడ్ అనేది మీకు తెలిస్తే ఓకే, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆ బ్రాంచ్ తాలూకు IFSC కోడ్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ IFSC కోడ్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ IFSC కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను IFSC కోడ్ సెర్చ్ చేస్తున్నాను గూగుల్లోకి వెళ్ళి. చూడండి ఇక్కడ మనకి సెర్చ్ చేసిన తర్వాత మనకి IFSC కోడ్ అని చెప్పి లింక్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ IFSC కోడ్ చూడండి ఇక్కడ IFSC కోడ్ డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని
సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. చూడండి ఇలా ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. కిందన ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర టిక్ మార్క్ పెట్టేసి కింద సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ 6 నుంచి 8 PM వర్కింగ్ టైంలో మనకి విదిన్ 4 అవర్స్లో ఈ బెనిఫిషియరీ అకౌంట్ అనేది అప్రూవ్ అయిపోతుంది. అండ్ మీరు యాక్టివేట్ చేస్తుంది బ్యాంక్ అవర్స్లో అనుకోండి, ఇంకా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. అది చాలా తక్కువ టైంలోనే యాక్టివేట్ అవుతుంది. సో ఇలా మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని బెనిఫిషియరీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు ఈ అకౌంట్ అనేది సబ్మిట్ అయ్యి బ్యాంకు వెరిఫికేషన్కి వెళ్తుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీ అకౌంట్లో డిస్ప్లే అవుతుంది. మీరు తర్వాత మనీ పంపించుకోవచ్చు. సో నేనైతే నా అకౌంట్ని ఆల్రెడీ నేను సబ్మిట్ చేసేసాను కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ అకౌంట్ సబ్మిట్ చేసేసాను కాబట్టి నేను ఈ అకౌంట్లోకి డబ్బులు మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి పేమెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ అని మళ్ళీ వెనక్కి క్లిక్ చేసేసి ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీ పని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రూప్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఏ అకౌంట్లోకి అయితే పంపించాలనుకుంటున్నానో ఆ అకౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ అకౌంట్కి నేను ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నాను ఇక్కడ టైప్ చేస్తున్నాను. 2000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో పర్పస్ అనే చోట సో ఇదేంటి పర్పస్, మీరు ఏ పర్పస్లో మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను డిపాజిట్ చేస్తున్నాను కాబట్టి డిపాజిట్ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్కి లిమిట్ నేను 5000 పెట్టాను. సో కాబట్టి 5000 బిలో మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడం కుదురుతుంది. తర్వాత ఇక్కడ నేను అమౌంట్ టైప్ చేసేసిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ షెడ్యూల్డ్ డేట్ అంటే ప్రజెంట్ ఇప్పుడే మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా లేదా షెడ్యూల్ లెటర్ తర్వాత ఎప్పుడైనా టైం సెట్ చేసి డేట్ సెట్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడే సెండ్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే పే నౌ అనే దాంట్లో క్లిక్ చేసేసి ఆ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్లో చెక్ మార్క్ పెట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో క్రెడిట్ టు బెనిఫిషియరీ అకౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎంత అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం చూపిస్తుంది. బట్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కమిషన్ 2 రూపీస్ 50 పైసా ఛార్జ్ చేయబడుతుంది. టోటల్లీ మన అకౌంట్లో కట్ అయ్యేది ఎంత అంటే 2002 రూపీస్ 50 పైసా కట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్ నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి కమిషన్ అనేది కట్ అవ్వదు. సో మొత్తం మీద ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నాక కిందన కన్ఫర్మేషన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీకు స్టేట్ బ్యాంక్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అయిపోయినట్లు ఇక్కడ మనకి మెసేజ్ చూపిస్తుంది. ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. క్లిక్ హియర్ లాస్ట్ ట్రాన్సాక్షన్ దగ్గర క్లిక్ చేయడం ద్వారా చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ అయింది డెబిట్ అకౌంట్ 2002 రూపీస్ 50 పైసా కట్ అయింది. సో ఈ విధంగా మనం ఇంటర్ బ్యాంక్ బెనిఫిషియరీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ వాట్సాప్లో ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.